నమస్కారం. ఏవన్ తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కల్తీ పాలు, కలుషిత నీటిపై అధికారులను ప్రశ్నించిన సీఎం. ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం అస్సలు సహించబోమన్న సీఎం. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని చంద్రబాబు ఆదేశం. కల్తీ ఘటనలపై అధికారులకు సీఎం హెచ్చరిక. రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు చేసిన కేటీఆర్. స్పీకర్ నిర్ణయంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్న కేటీఆర్. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారన్న రాహుల్పై కేటీఆర్. స్పీకర్ కు సన్మానం చేద్దామని వ్యాఖ్యానించిన కేటీఆర్. చంద్రబాబు అప్పులపై సీఏజీ లెక్కలే సాక్ష్యాలన్న జగన్. భారీ అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న జగన్. కోవిడ్ సమయంలోనూ హామీలు అమలు చేశామన్న జగన్. ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ప్రజలు ఆలోచించాలన్న జగన్. కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందన్న శ్రావణ్ దాసోజు. మైనింగ్ అక్రమాలపై ప్రభుత్వంపై దాసోజు ఆరోపణలు. వనరులను దోచుకుంటున్నారన్న ఎమ్మెల్సీ దాసోజు. అక్రమ మైనింగ్ పై ప్రభుత్వాన్ని నిలదీసిన దాసోజు. యుద్ధ ప్రభావం పేరుతో తప్పుడు ప్రచారమన్న ఆనం. ఆక్వా రైతుల సమస్యలకు యుద్ధంతో సంబంధం లేదన్న ఆనం. తప్పుడు ప్రచారం వల్ల రైతులు నష్టపోతున్నారన్న ఆనం. సందేహాలుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్న ఆనం. పార్లమెంటు నిర్వహణపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభలో జరుగుతున్న విధానంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే వేదికగా పార్లమెంట్ ఉండాలని అన్నారు. చర్చల సమయంలో ప్రతిపక్షాలకు కూడా సమాన అవకాశాలు ఇవ్వాలని కోరారు. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల అభిప్రాయాలు వినిపించేలా చర్చలు జరగాలని సూచించారు. I have been stopped from speaking. Just a few days ago, in a debate for the first time in Indian history, पहली बार हमारे इतिहास में लीडर ऑफ ऑपोजिशन को नहीं बोलने दिया, तो मल्टीपल टाइम मुझे रोका गया. Last time I raised the issue of the Prime Minister being compromised. I raised the issue of Mr. Naravane. I raised the issue of Epstein. Honorable LOP. And I raised the issue of Adani. I have given I was silent. Permission that this after this speech of these Representative Prasad ji, are fundamental to the people of India. To speak. Our Prime Minister has been compromised. Everybody knows. హుస్నాబాద్ లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బంజారా భవన్ లో జరిగిన ఈ వేడుకల్లో బంజారా సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బంజారా నృత్యంలో కూడా పాల్గొన్నారు. బంజారా సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంజారాలు ఒకే సంస్కృతి మరియు సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్ప విషయమని అన్నారు. వచ్చే సంవత్సరం నుంచి సంత్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వ పరంగా మరింత ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. అదే క్రమంలో మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంలో భాగంగా వాటి వల్ల నష్టాలకు సంబంధించి కానీ ఏదైతే పట్టణాన్ని డెవలప్మెంట్ చేసే దానిలో కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్ని అంశాలు సమస్యలు ఒకేసారి తీరవు. కొంత డబ్బుతో కూడుకున్న అంశాల పట్ల మనం కొంత అవగాహన చేసుకొని ఇక ముందు కూడా ఎన్నికైన బాడీ సందర్భంగా నా తరఫు నుంచి జిల్లా యంత్రాంగం తరఫు నుంచి అందరికీ నా తరఫు నుంచి శుభాకాంక్షలు. ఇది మీ యొక్క ప్రజా సేవలో ప్రస్తావనలో మొదటి మున్సిపల్ బోర్డ్ మీటింగ్. ఈ బోర్డ్ మీటింగ్ బడ్జెట్ అప్రూవల్తో మొదలై మీ టర్మ్ మరియు మీ హయాంలో మన మంత్రి గారి మార్గదర్శకత్వంలో హుస్నాబాద్ మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ చర్చించిన అవసరం ఉన్నప్పుడు చర్చించుకొని ఒక్కొక్క అంశం మన కమిషనర్ గారు ఏ విధంగా ఈ పంపాల్సిన అవసరం ఉందని మనకు తెలియపరుస్తూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు. బీఆర్ఎస్ నాయకత్వంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. కల్వకుంట్ల కాకిగోల ప్రజలు పట్టించుకోవడం మానేశారని వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. గత 10 ఏళ్లలో ప్రజల కోసం ఏమి చేశారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిందని విమర్శించారు. ఇప్పుడు అదే నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఈరోజు కల్వకుంట్ల కాకిగోల ప్రజలు పట్టించుకోవడం మర్చిపోయారు. ఈరోజు మీరు ఆనాటి 10 ఏళ్ల పరిపాలనలో, ఆ చీకటి పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని కూలు చేస్తూ రాజ్యసభ సభ్యులతో పాటు
పార్లమెంటు సభ్యుల్ని, అదేవిధంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఆఖరికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్ వరకు కూడా మీ 10 ఏళ్లలో ఆనాడు మీ పార్టీలోకి మార్చుకున్నటువంటి వైనాన్ని ఈరోజు, అందుకే గురువిద గింజలాగా మీ దగ్గర ఉన్నటువంటి, మీ కింద ఉన్నటువంటి చీకటి కూడా ఒకసారి గమనించమని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు భూమి గుండ్రంగా ఉన్నట్టుగా ఈరోజు జరుగుతున్నటువంటి తీరులో మీరు ఒకసారి మీ ఆత్మావలోకన చేసుకొని ఈ 10 ఏళ్లలో మీరు చేసినటువంటి మీ పరిపాలనలో అవినీతి అక్రమాలే కాదు, ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసినటువంటి మీరు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఈ కాకి గోలను మీరు ఆ కాకి గోలలాగా మీరు అడిచినా ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు మర్చిపోయినరు. ఈరోజు మీ ఆలోచన తీరును మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం అన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం ఆక్వా రైతులపై ఉందని చెప్పడం సరైంది కాదని ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఏపీలో ఉన్న రొయ్యల రైతులకు ఆ యుద్ధంతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఏవైనా అనుమానాలుంటే తమను సంప్రదిస్తే వివరాలు చెబుతామని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నప్పుడు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ ప్రచారం వల్ల ఎంతో మంది ఆక్వా రైతుల జీవితాలు దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు. చెప్తాం కదా ఎఫెక్ట్ ఉందా లేదా, రొయ్యల రైతులకి ఎఫెక్ట్ అయితే మేమే చెప్తాం కదా. ఇంకా మీరు ఎత్తేసేయండి, షిప్పులు లేవు, కంటైనర్లు లేవు, ఏ యుద్ధం మేము చెప్తాం కదా, అది మా డ్యూటీ కదా. మా డ్యూటీ కూడా మీరు తీసుకుంటారా? మీరే చెప్పేయండి, రేట్లు కూడా మీరే ఫిక్స్ చేసేసేయండి, అన్నీ మీరే చేసేసేయండి. దేనికి గవర్నమెంట్ ఎందుకు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎందుకు, అప్సడా ఎందుకు? ఈరోజు మీరు చేసిన పనుల వల్ల, మీరు ఇచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల, మీరు చేసిన తప్పుడు ప్రచారం వల్ల ఎంతమంది రొయ్యల రైతులు జీవితాలు మీరు నాశనం చేశారో మీకు తెలుసా? మీకు మీరు చెప్పిన మాటలు విని భయపడిపోయి సగానికి సగం మంది రొయ్యలు అమ్మేశారు. ఈరోజు నేను అడుగుతున్నా, రైతులు తప్పు కూడా ఉంది దీంట్లో. మీకు ఏమన్నా ఇటువంటి అనుమానం వస్తే, అరే షిప్పింగ్ లేదంట, రొయ్యలు అమెరికాకు పోవంట, లేకపోతే చైనాకు పోవంట అని మీకు అనుమానం వస్తే, రైతులు ప్రతి జిల్లా ఆఫీస్లో డిఎఫ్ఓలు ఉన్నారు. వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేసి డిఎఫ్ఓ గారు ఇట్లా అంటున్నారు, ఇది నిజమా కాదా, వాస్తవాన్ని మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా? లేదు. అప్సడా ఆఫీసు ఫోన్ చేయొచ్చు, విజయవాడ ఆఫీసు ఫోన్ చేయొచ్చు, డిస్ట్రిక్ట్లో ఆఫీసులు, డిస్ట్రిక్ట్ డిఎఫ్ఓలు ఉన్నారు. వాళ్ళ కింద ఒక్కొక్క ఆఫీసులో 20-30 మంది పనిచేస్తున్నారు, మండల లెవెల్లో ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఏదో ఒక వార్త చూసి భయపడిపోయి మొత్తం హోల్సేల్గా రొయ్యలు పట్టేస్తే ఎంత నష్టం జరుగుతుంది ఈరోజు కనుక్కోవాలి కదా. యుద్ధం జరిగేది మిడిల్ ఈస్ట్లో, మన రొయ్యలు పోయేదానికి యూరోప్కి, అమెరికాకి, చైనాకి ఎక్కువ. అసలు మిడిల్ ఈస్ట్కి మన రొయ్యలు పోవు, అంతా కలిసి ఒక 4% టోటల్ మీద మిడిల్ ఈస్ట్కి పోయేది రొయ్యలు 4 to 5%. మిగతాదంతా యూరోప్, యుఎస్, చైనా, ఆస్ట్రేలియా. మిడిల్ ఈస్ట్లో యుద్ధానికి అమెరికాకి రొయ్యలు పోయేదానికి ఏందా సంబంధం? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దోపిడీ పెరిగిందని ఎమ్మెల్సీ శ్రావణ్ దాసోజు ఆరోపించారు. ఇసుక, కంకరతో సహా రాష్ట్రంలోని వనరులను దోచుకుంటున్నారని విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేజీఎఫ్ తరహాలో మైనింగ్ చేస్తున్నారని అన్నారు. భాగ్యలక్ష్మి క్రషర్ ద్వారా భారీగా అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో పవర్ఫుల్ క్రషర్లను ఉపయోగించి మైనింగ్ చేస్తున్నారని చెప్పారు. ఈ అక్రమాలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా కూడా జరగదు. చిన్న క్రషర్ పెట్టి చిన్న డీవియేషన్స్ ఉంటే పోయి దానికి షోకాజ్ నోటీస్ ఇచ్చి సీల్ చేసేటువంటి అధికారులు ఇంత పెద్ద ఎత్తున పర్మిషన్లు లేకుండా ఈ రకమైనటువంటి రీతిలో 3-4 క్రషర్లు నడుపుతా ఉంటే ఎందుకు మీరు ఇలా గుడ్డి గుర్రం పండుదోయినట్టుగా ఉన్నారు? ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఫత్వా జారీ చేసిండట. ఈ చుట్టుపట్ల ఉన్నటువంటి మీరు చూడండి ఒకసారి, మీరు మీ తెలంగాణ మిత్రులకు కూడా చూపెట్టరి, ఆ బిల్డింగ్లు ఏంటి కథ ఏంటి చూపెట్టరి. ఇక్కడ ఎవడు కన్స్ట్రక్షన్ చేసినా ఈ 17 ఎకరాలలో ఉన్నటువంటి ఈ 3-4 క్రషర్లలో వచ్చేటువంటి ఒక మెటల్ ను మాత్రమే తీసుకొని కన్స్ట్రక్షన్ చేయాలా? అంటే ఒకటి, మీరు దొడ్డిదారిన 17 ఎకరాల భూమినిచ్చినారు, ఏ పర్మిషన్లు లేకుండా క్రషర్లు నిర్వహించుకునేటువంటి ఒక అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా వెసులుబాటు కల్పించినారు. మార్కెట్ కూడా ఇవాళ ప్రభుత్వమే కల్పిస్తా ఉంది, ముఖ్యమంత్రి గారి కార్యాలయమే కల్పిస్తుంది అని చెప్పని ఇవాళ సమాచారం వస్తా ఉంటే నవ్వాలనా ఏడవాలా అర్థం కావట్లేదు. మీకు పర్మిషన్ కావాలంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేటోళ్లకు పర్మిషన్లు కావాలంటే
ఈ క్రషర్లో మాత్రమే మీరు కంకర కొనాలా, ఈ క్రషర్లో మాత్రమే మెటల్ కొనాలా అనేటువంటి ఒక నియమ నిబంధనలు పెట్టి చుట్టూ ఉన్నటువంటి ఒక బిల్డర్స్ అందరినీ కూడా లోబర్చుకుని వాళ్ళ ఈ రకంగా ఒక దోపిడీ వ్యవస్థకు పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చెప్పు తీసుకొని కొట్టాలనా? సిగ్గున్నదా? మానవత్వం ఉన్నదా? మీరు ప్రజాపాలన అని చెప్పిండ్రు, పారదర్శకత అని చెప్పిండ్రు. ఈ రకంగా దోపిడీ పాలనకు, దోపిడీకి ఎట్లా పాల్పడుతున్నారో ప్రజలకు సమాధానం పెట్టాలా? మొన్ననే మా ఎర్రోల శ్రీనివాస్ గారు దాదాపు హైదరాబాద్ లో తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది అధికారులకు లేఖలు రాసి తీసుకెళ్లి వ్యక్తిగతంగా తనే తీసుకెళ్లి అన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిర్రు. తేలుగుట్టిన దొంగలు లెక్కున్నారు ఇవాళ. ఒక్కడు మాట్లాడతలేడు. డైరెక్టర్ మైనింగ్ మాట్లాడు, జిల్లా కలెక్టర్ మాట్లాడు, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ మాట్లాడు. ఎవరు మాట్లాడతలేరు? మానస హిల్స్ లో జరుగుతున్నటువంటి ఒక దోపిడిని, కేజీఎఫ్ లాంటి విధ్వంసానికి సంబంధించి కంప్లైంట్లు ఇస్తే ఒకడు మాట్లాడతలేడు. మళ్ళీ వాళ్ళ భాగ్యలక్ష్మి దగ్గరకు వచ్చినాం. మొత్తం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇదే రకమైనటువంటి ఒక మైనింగ్ల పేరు మీద విధ్వంసం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వ పెద్దలు మీరు అనుకుంటున్నారేమో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని. తస్మాత్ జాగ్రత్త, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈ దోపిడిని, ఈ విధ్వంసాన్ని వ్యతిరేకంగా తప్పనిసరిగా ప్రజాయుద్ధం చేపడతాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మేము నిన్న కంప్లైంట్లు ఇచ్చినాం, రేపు కోర్టు తలుపులు తడతాం, రేపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తాం. మొత్తానికి మీ దోపిడిని దేశ ప్రజలందరికీ తెలియజేసేట రీతిలో తప్పనిసరిగా మా పోరాటం భవిష్యత్తులో ఉంటుంది. రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సన్మానం చేద్దామని అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఇప్పటి వరకు ఏ స్పీకర్ తీసుకోలేదని అన్నారు. ప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగంపై రాహుల్ గాంధీ బహిరంగ దాడి చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి సిగ్గు ఉంటే పార్టీ ఫిరాయింపుల అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాగ్వాదం మొదలైంది. రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. అయినా మీకు తెలుసు కదా, వికారాబాద్లో మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచిండండి. కనీసం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కార్యాలయం బయటికి దాటి కూడా రాలే. ఇదే స్పీకర్ గారు ఎత్తుకొని పోయి కాంగ్రెస్ కండువా కప్పిండు, ఇది బీఆర్ఎస్ కౌన్సిలర్కు. ఇక ఆయన నుంచి ఏం న్యాయం ఆశించాలి మేము? ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఓపెన్గా బహిరంగంగా మా బీఫామ్ అంటే నిజంగా దిస్ ఇస్ బహిరంగ దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇది రాహుల్ గాంధీ చేస్తున్న దాడి. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జా ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? మీరే చెప్తారు కదా, యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా? రాళ్లతో రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా? అంటే ఇంత సిగ్గు లేకుండా, ఎవరేమనుకుంటారో అనే కనీస ఆలోచన లేకుండా మరి ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తున్నందుకు వారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. వారు ఒప్పుకుంటే నిజాం కాలేజీలో మంచి మైదానం ఉందాడా, వస్తే మంచి సన్మానం చేస్తాం అందరం వచ్చి. ఎప్స్టీన్ ఫైల్స్ లో బయటపడుతున్న వివరాలపై మంత్రి సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు చూస్తుంటే అన్నం కూడా తినబుద్ధి కావడం లేదని అన్నారు. మహిళలపై జరిగిన దారుణాలు సమాజాన్ని కలిచివేస్తున్నాయని వ్యాఖ్యానించారు. మన దేశంలోని పెద్దలు కూడా ఆడపిల్లల శరీరాలను వాడుకోవడం దుర్మార్గమని విమర్శించారు. ఈ అకృత్యాలను దాచడానికి అమెరికాతో రకరకాల ఒప్పందాలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనలు మానవతను ప్రశ్నించేలా ఉన్నాయని అన్నారు. చైర్ను కూడా లాగేసుకున్నారు తెలంగాణ ఇచ్చిన వెంటనే. ఫస్ట్ దానికి క్షమాపణ చెప్పి నువ్వు ఇది మాట్లాడితే నిజంగా నిన్ను ప్రజలు ఏదన్నా ఓకే బెటర్ అని అనుకుంటారేమో. కానీ బంగాళాఖాతంలో మిమ్మల్ని కలిపేసిర్రు. మేము ఎవరిని ఎక్కడా తీసుకొని వాళ్ళ మీద ఆజమాయిషి చెలాయించట్లేదు. ఈరోజు మీరే అన్నారు కదా, అభివృద్ధి కోసమే వస్తున్నారు. అంటే నీ గవర్నమెంట్ ఉంటేనేమో అభివృద్ధి కోసం, ఇతర గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఇతర పార్టీలలో పోతేనేమో అది ఏది రాజ్యాంగం కూల్చేయడము, లేకుంటే సిగ్గు చేయడం, అది ఏదేదో మాట్లాడుతుంటారు. మాట్లాడే ముందు ఫస్ట్ నువ్వేం చేసిన 10 సంవత్సరాలు ఇతర పార్టీల పట్ల అనేది ఒక్క సర్పంచ్ను కూడా ఉండనియలేదు వీళ్ళు. సర్పంచ్ను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను
ఒక వేటాడినట్టు వేటాడి తీసుకున్న చరిత్ర మీకు మాట్లాడే అర్హత ఉందా ఈ ఈ ఈ ఫిరాయింపుల మీద నేను అడుగుతున్నా. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కండువాలు కప్పుకొని రేపు అసెంబ్లీలో 16 నుంచి ఉంటారనుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టము. ఇవాళ ఏ కండువ కప్పుకుంటారు, ఏ పార్టీలు ఉన్నారు, ఏ గెలిచిరు అనేది వాళ్ళ ఇష్టం. అది రాజ్యాంగ పరంగా యాజ్ పర్ రూల్ ప్రకారంగా కోర్టులో ఉంది, స్పీకర్ దగ్గర ఉంది, అది జరుగుతుంటుంది. కాబట్టి నేను అనేది ఫస్ట్ కోర్టుకు పోవడము, అసలు నువ్వేదో నీతివంతుని లెక్క కోర్టుకి ఎట్లా పోయినావని నేను అడుగుతున్నాను. 10 ఏళ్ళు మొత్తం నేను చెప్తున్నా కదా, వార్డు మెంబర్ని కూడా వదలలేదు. వాళ్ళు గెలిచినటువంటి ప్రతి ప్రజాప్రతినిధి లాగేసుకున్నారు. ఫస్ట్ కొత్త చరిత్ర అని చెప్పి ఇతర పార్టీలను మూసేసి పార్టీలు విలీనం అని చెప్పారు. డైరెక్ట్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ను కండువకప్పుడు ఆలస్యం తీసుకుపోయి మంత్రిగా మరి సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు పోయి ఎంత ఘోరం అంటే, ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళు పోయి మళ్ళీ గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర, లేదా అసెంబ్లీలో పోడియం దగ్గర వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటారు. ఇది ఇంతకంటే నీతిమాలిన చర్య ఇంకొకటి లేదు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు ఘటనలపై సీఎం చంద్రబాబు స్పందించారు. శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రిలో కల్తీపాలు, వేట్లపాలెంలో బాణసంచ ఘటనలు బాధాకరమని అన్నారు. నీరు కలుషితం అవుతుంటే, పాలు కల్తీ అవుతుంటే ఆయా శాఖలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంతో సంబంధం ఉన్న అంశాల్లో నిర్లక్ష్యం అస్సలు సహించబోమన్నారు. జిల్లాల కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం మరియు భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. somewhere we are missing, we cannot miss it. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషన్ కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు వాటర్ కంటామినేషన్, ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? 3, ఫుడ్ అడల్టరేషన్, వాట్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఈజ్ డూయింగ్. 3వది ఈ బాణసంచాలు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్ వీఆర్ టేకింగ్? ఇట్ ఈస్ నాట్ ఆన్ పేపర్. ఐ వాంట్ టు బి వెరీ క్లియర్, విల్ రీడిఫైన్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎనీబడి విల్ కమిట్. ఫెయిల్యూర్ ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్ పైన, ప్రజలు కూడా పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఏ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, all collectors, minimum 8 days in a month you must be in field. Then only you will have a grip. ఇప్పుడు nowadays మీ కంప్యూటర్ ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడికి పోయినా మీకు సేమ్ థింగ్. 8 days ఫీల్డ్ లో ఉండాలి, ప్రజల్ని ప్రిపేర్ చేయాలి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. వెలుగుమట్ల ఘటనపై బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ విగ్రహం అవసరం లేదని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. పేదల ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని విమర్శించారు. వెలుగుమట్ల గాజాగా మారిందని, రేపు తెలంగాణ మొత్తం గాజాగా మారే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. రాజేంద్రనగర్, మానస హిల్స్ ప్రాంతంలో అనుమతులు లేకుండా కొండలను తవ్వుతున్నారని ఆరోపించారు. అనంతరం రాత్రికి రాత్రే పెయింట్ వేసి సంబంధం లేదని చెప్పడం సరైంది కాదన్నారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండించారు. పేదలను పెయిడ్ బ్యాచ్ అంటూ ఆరోపించడం బాధాకరమని అన్నారు. మరి ఏదైతే టిప్పుఖాన్ బ్రిడ్జ్ దగ్గర ఉండే ఇండ్లు ఉన్నాయో అవి కూడా విధ్వంసం కాబోతున్నాయి. లంగరోస్ విధ్వంసం కాబోతున్నది. ఇలా మన కళ్ళ ముందరనే కోకాపేట, అదే విధంగా వట్టినాగులపల్లి మన కళ్ళ ముందరనే విధ్వంసం అవుతున్నాయి. మన దాసోజీ శ్రవణ్ గారు మేమందరం కూడా ఇక్కడికి పోయి వచ్చినాం. ఇక్కడ మానస హిల్స్ పోయి అక్కడ కూడా ఓపెన్ గా విధ్వంసం అవుతుంది. సిగ్గు లేకుండా మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు ఆ మానస రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధం లేదంటున్నారు. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారో అసలు అర్థం కావడం లేదు. మీరు ఒక రోజు ముందు దాని మీద కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఉంటుంది, రాత్రికి రాత్రి బీఆర్ఎస్ పార్టీ బృందం వస్తుందనగానే మీరు ఆ బోర్డు మొత్తం కూడా మార్చేసిందంటే మీరు నిజంగా తేలు కుట్టిన దొంగలు, పట్ట పగలే దొంగతనం చేస్తున్నారు. సిగ్గు లేకుండా ఈ పేద ప్రజలను ఇప్పుడు మళ్ళీ పెయిడ్ బ్యాచ్ అంటున్నారు. పేద ప్రజలను ల్యాండ్ మాఫియా అంటున్నారు. నిజంగా ల్యాండ్ మాఫియా ఎవరు?
వట్టినాగులపల్లి గుట్టలను మింగుతున్నది ఎవరు? కోకాపేట గుట్టలను మింగుతున్నది ఎవరు? ఈ కంకరను మింగుతున్నది ఎవరు? మీరు ల్యాండ్ మాఫియా, మీరు పెయిడ్ బ్యాచ్, మీరు అధికారులను పెయిడ్ బ్యాచ్గా మారుస్తున్నారు. చివరిగా ఒక్కటే చెప్తున్నాం అధికారులారా, నేను మళ్ళీ చెప్తున్నా, మా పార్టీ మొదటి నుంచి చెప్తుంది, మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేసినంత వరకు మేము సపోర్ట్ చేస్తాం. మీరు మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేయండి. లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చట్ట ప్రకారంగా మీ అందరి మీద కూడా ట్రిబ్యునల్ వేసి మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఆర్థిక విధ్వంసానికి సిఏజీ లెక్కలే సాక్ష్యాలని వ్యాఖ్యానించారు. 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 81,000 కోట్లకు పైగా అప్పులు చేశారని తెలిపారు. అలాగే 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో కేవలం 10 నెలల్లోనే 87,000 కోట్లు అప్పు చేసినట్లు చెప్పారు. తమ హయాంలో కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని అన్నారు. అయితే ఇప్పుడు సూపర్ 6 లేదా సూపర్ 7 పథకాలు లేకపోయినా భారీగా అప్పులు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. క్రమం తప్పకుండా మేము ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చుకుంటూ మేనిఫెస్టో అమలు చేసినాం. అలాంటి డిసిప్లిన్ చూపించిన పరిస్థితులు కూడా మాలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకసారి గమనిస్తే ఏ రకంగా యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే ఏ రకంగా 2019-20లో 25.59, కోవిడ్ 2020-21లో కోవిడ్ టైంలో కాస్త పెరిగింది 31.82కి వచ్చింది. తర్వాత మళ్ళా ఫిజికల్ డిసిప్లిన్ తీసుకొచ్చినాం. 21-22లో ఏకంగా 14%కి తగ్గించినాం, 14.08%. 22-23లో కూడా 24.97%. 23-24 చివరి సంవత్సరంలో కూడా మా ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 26.52%. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంకి ఒక్కసారి గమనిస్తే 2024-25లో ఏకంగా ఎలాంటి స్కీములు లేకపోయినా, సూపర్ 6, సూపర్ 7 లాంటి స్కీములు ఏవి లేకపోయినా, గతంలో మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసిన ఏకంగా ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్, అంటే అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ 2024-25లో 32.5%కు పెరిగింది. ఇంకా ఈ సంవత్సరం 2025-26 మొదటి 10 నెలలు కూడా తీసుకుంటే అక్కడ కూడా అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 39.74%కి ఎగబాకింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక విధ్వంసానికి ఇవన్నీ కూడా చిత్రపటాలు. ఆల్ దీస్ ఆర్ పెయింటింగ్స్. ఆర్థిక విధ్వంసానికి సాక్ష్యాలు, ఆధారాలు, చిత్రపటాలు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్పై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. 2 ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇదే అంశంలో మరో 8 మంది ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు మాత్రం ఈ నిర్ణయంపై విమర్శలు చేస్తుండగా అధికార పార్టీ మాత్రం స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టపరంగా సరైనదేనని చెబుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కల్తీ పాలు, కలుషిత నీటిపై అధికారులను ప్రశ్నించిన సీఎం. ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం అస్సలు సహించబోమన్న సీఎం. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని చంద్రబాబు ఆదేశం. కల్తీ ఘటనలపై అధికారులకు సీఎం హెచ్చరిక. రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు చేసిన కేటీఆర్. స్పీకర్ నిర్ణయంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్న కేటీఆర్. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారన్న రాహుల్పై కేటీఆర్. స్పీకర్ కు సన్మానం చేద్దామని వ్యాఖ్యానించిన కేటీఆర్.
చంద్రబాబు అప్పులపై సిఏజీ లెక్కలే సాక్ష్యాలన్న జగన్. భారీ అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న జగన్. కోవిడ్ సమయంలోనూ హామీలు అమలు చేశామన్న జగన్. ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ప్రజలు ఆలోచించాలన్న జగన్. కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందన్న శ్రావణ్ దాసోజు. మైనింగ్ అక్రమాలపై ప్రభుత్వంపై దాసోజు ఆరోపణలు. వనరులను దోచుకుంటున్నారన్న ఎమ్మెల్సీ దాసోజు. అక్రమ మైనింగ్పై ప్రభుత్వాన్ని నిలదీసిన దాసోజు. యుద్ధ ప్రభావం పేరుతో తప్పుడు ప్రచారమన్న ఆనం. ఆక్వా రైతుల సమస్యలకు యుద్ధంతో సంబంధం లేదన్న ఆనం. తప్పుడు ప్రచారం వల్ల రైతులు నష్టపోతున్నారన్న ఆనం. సందేహాలుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్న ఆనం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.